ఆచి చికెన్ మసాలా. జగన్కి చెమట్లు పట్టిస్తున్న చింతకాయల ఫ్యామిలీ. వివరాల్లోకి వెళ్ళినట్లయితే చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్. చింతకాయల విజయ్, ఆయనేమో రాజ్యసభ ఎంపీ, తండ్రి కొడుకులు. ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. సో ఏంటి ఆ గేము, ఏం జరిగింది ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏం చేశారు అని అంటే, అయ్యన్న పాత్రుడు వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ లీడర్, పార్టీ ఏదైనా కావచ్చు, ఆయన మీద కేసులని అవని ఇవని, చివరికి పోలీసులు ఏ రకంగా అంటే గోడలు దూకి వెళ్ళారు. గోడలు దూకి వెళ్ళి అర్ధరాత్రి అరెస్టులు, అలాగే చింతకాయల విజయ్ పైన కేసులు. ఇక అఫ్కోర్స్ అయ్యన్న పాత్రుడు అప్పుడు కొంచెం నోరు జారిన మాట కూడా వాస్తవమే. సో ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు అయ్యండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా అప్పుడు మాట్లాడతాం అనేది కూడా చాలామంది ఖండించారు, ఖండించాల్సిన అంశం. అయితే దానికి అప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అంటే సో ఇరువైపులా తప్పులు ఉన్నాయి అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమైంది. అంతవరకు బాగానే ఉంది. చింతకాయల విజయ్, ఆయన కూడా గట్టిగానే టార్గెట్ చేసి కేసులు పెట్టి ఇదంతా జరిగింది. ఆయన టీడీపీ ఐటీడీపీ అని చెప్పేసి సోషల్ మీడియాని హ్యాండిల్ చేసుకుంటూ ఉండేవాడు. సో ఈ రకంగా ఉండేది. ఇప్పుడు కర్మ రిటర్న్స్ అనేది ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఈ ఎపిసోడ్ ఉండబోతుంది. అది ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు. అయితే అక్కడ స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడిని చేసింది కూటమి ప్రభుత్వం. ఇంకా విచిత్రం ఏంటి అంటే, ఏదో పొయ్యిలో మిరపకాయలు వేసినట్లుగా చిటపాట అనేలాగా డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారిని పెట్టింది. వీళ్ళిద్దరినీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టార్గెట్ చేసిన వాళ్ళే. సో స్పీకర్గా ఉన్న, డిప్యూటీ స్పీకర్ వెళ్ళి స్పీకర్ పదవిలో అక్కడ సీట్లో కూర్చొని ఉన్నా, ఒకవేళ వీళ్ళు అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా వీరిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు, నమస్కారం పెట్టాలి, సీటుకి పెట్టాలి, వారికని కాదు, ఆ సీట్లో ఉన్నది వారు. సో అదొక కారణం. లేదా వీళ్ళని అవహేళన చేస్తారు, అవమానాలకు గురి చేస్తారు, వీళ్ళని ఇష్టానురీతిగా మాట్లాడతారు అనే భయం కావచ్చు. ఎందుకంటే వీళ్ళు అదే రకంగా వ్యవహరించారు. అదే రకం కాదు, చాలా దారుణంగా వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత విషయాలు, ఇంట్లో మహిళల గురించి మాట్లాడతారు చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక అసెంబ్లీకి వెళ్ళేంత డేర్ అయితే చేయట్లా. సో తద్వారా చట్టపరమైన చర్యలు ఏ రకంగా తీసుకోవచ్చు అని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు గట్టిగా దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఓ ప్రక్కన చూస్తే అసెంబ్లీకి రారు, అటెండెన్స్ లేదు, జీతాలు తీసుకుంటున్నారు అనేది ఓ ప్రక్కన. అసలు జీతాలు అనే దానికంటే కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ రోడ్ల మీద పడి ఓ పక్కన ఈ రకంగా వాళ్ళ సమస్య వీళ్ళ సమస్య అనేది ఏదో అసెంబ్లీకి కూడా వచ్చి మాట్లాడాలి కదా. అదే రోడ్డు మీద అయితే మళ్ళీ అక్కడ ట్రాఫిక్ జాము, ఎవరికో ఒకళ్ళకి ఇబ్బందులు, ఇదిగో అక్కడక్కడ కొంతమంది అరాచక శక్తులు కొన్ని విధ్వంసాలు చేయటం, ఇటువంటివి ఏమి ఉండవు కదా. ముందు అసెంబ్లీకి వచ్చారని గట్టిగా మీకు కావాల్సినంత సమయం ఇస్తారు. ఒకవేళ సమయం వీలేదనుకోండి, ప్రజలు గమనిస్తున్నారు, అరే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతానంటే సమయం కూడా ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళపైన కూడా ఒక కన్నేసి ఉంచుతారు కదా. సో వీళ్ళు అవేమి పట్టం, వీళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళారు. ఈ 11 స్థానాల్లో వైసీపీ ఎందుకు గెలిచింది అని అంటే, వాళ్ళ సమస్యలు పట్టించుకోవడానికి, ఆ సమస్యలు లేవనెత్తారా అసెంబ్లీలో అంటే, వీళ్ళు అసలు అసెంబ్లీకే వెళ్ళట్లేదు. కాబట్టి దీనిపైన గట్టిగా చర్యలు తీసుకోవాలని ఒక ప్రక్కన అయ్యన్న పాత్రుడు గారు చూస్తూ ఉన్నారు. ఇది అలా ఉంచుతాం. నెక్స్ట్ కొడుకు చింతకాయల విజయ్, ఆయన ఇప్పుడు వీళ్ళ కర్మ కొద్దీ రాజ్యసభ ఎంపీ అయ్యాడు. సో మిత్తితో సహా చెల్లిస్తామనే తరహాలో ఉంది ఇప్పుడు పరిస్థితి. అది ఏమిటి అని అంటే, తాజాగా ఒక బిల్లు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదేంటి అంటే, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలి. ప్రస్తుతం 33గా ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య 37కి పెంచాలి అని నిర్ణయించుకున్నారు, బిల్లు పాస్ చేశారు. ఆ సందర్భంగా దాన్ని బ్రహ్మాండంగా వాడేశారు చింతకాయల విజయ్. ఆయన ఏంటి, మనం ఏదో ఇప్పుడు న్యాయమూర్తులు సంఖ్య పెంచడం అంటే పెంచడం వరకే కాదు, దానివల్ల ఏంటి, ఖచ్చితంగా కేసులు ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో ప్రయారిటీ బేసిస్లో వాటిని త్వరితగతిన విచారణ జరిపించాలి, అది ట్రైల్కు రావాలి. సో ఇదే అదునుగా విజయ్ ఇంకేం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులు గత 13 ఏళ్లుగా బెయిల్ పైన ఆయన అట్లాగే ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి అడుగు కూడా ముందుకు పడట్లేదు. సిబిఐ వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ కేసులన్నీ కూడా తేల్చేయాలి.
ఏదో ఒకటి ఇప్పుడు జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని చెప్పేసి మనకి సామెత ఊరికి లేదు. అంటే న్యాయం అనేది వాయిదాలు పడే కొందికి అది తిరస్కరణకు గురైనట్లుగానే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కాకుండా త్వరితగతిన తేల్చండి. పైగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను త్వరితగతిన తేల్చండి అని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి అటువంటి క్రమంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశం ఎట్లయితే న్యాయమూర్తులు పెంచుతున్నారు కాబట్టి దానికి ఈ కేసులన్నిటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ఇమీడియట్గా ఆ కేసులకు సంబంధించిన విషయాలు త్వరితగతిన తేల్చండి. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఏదో ఒకటి ఐదర్ ఆయన నిర్దోషి అనన్నా తేలాలి, లేదా దోషి అనన్నా తేలాలి, లేదా ఇంకా దీంట్లో ఇంకా భాగస్తులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవి తేల్చాల్సిందే త్వరితగతిన. అందుగురించే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, న్యాయమూర్తులను పెంచిన దానికి అనుగుణంగా ఇమ్మీడియట్గా ఆ కేసులకు సంబంధించి నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు పెండింగ్ కేసులు ఎవరెవరి పైన ఉన్నాయో అవన్నీ కూడా తేల్చండి అని చెప్పేసి అయితే మాత్రం ఆయన గట్టిగా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? సో ఇంతకాలం రిలాక్స్డ్గా ఉన్నాం, సరే మన కేసులు అంటారా అట్లా పెండింగ్లో ఉన్న ఇబ్బంది లేదు అని అనుకునే లోపల మరో ప్రక్కన ఇక్కడ చూస్తే లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్ ఈడీ వేగవంతంగా విచారణ చేస్తూ ఉంది, కస్టడీలోకి తీసుకుంటూ ఉంది. మరి దానికి సంబంధించి కూడా జరుగుతూ ఉంది. సో ప్రక్కన ఈడీ, మరో ప్రక్కన పాత సిబిఐ కేసులు, మరి ఇవన్నీ కూడా వీటితో పాటుగా ఆ ఎన్ఐఏలో ఉన్నటువంటి ఆ కోడికత్తి కేసు అది కూడా ఒకవేళ తెర మీదకు వస్తే ఎన్ఐఏ, సిబిఐ, ఈడీ, ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగానే ఉన్నాయి. సో ఏం జరగబోతుంది? ఇప్పుడు ఆ కేసులకు సంబంధించిన అంశం కనుక తేలితే త్వరితగతిన ఇప్పుడు 13 కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, అవి కానీ ఈడీ కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఏదైనా సరే కొంచెం ఫాస్ట్గా జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏదైతే ఇప్పుడు చింతకాయల విజయ్ మరి డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్కి అనుగుణంగా జరిగితే అంటున్నా, జరుగుతుందా లేదా 100% మనం కన్ఫర్మ్గా చెప్పలేం. ఒకవేళ జరిగితే మరి ఏదైనా కేసులకు సంబంధించి బలంగా నిరూపణ అయిందనుకోండి, అప్పుడు శిక్ష పడితే అది 2 సంవత్సరాల కంటే ఎక్కువ పైమాట పడి ఉంటే ఇంక అప్పుడు ఏమవుతుంది, ఒక 6 సంవత్సరాల పాటు ఎన్నికలలో పార్టిసిపేట్ చేయడానికి కుదరదు. అదే 28లోనో 29 స్టార్టింగ్లోనో అది ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, 29 ఎన్నికలు పోతాయి, 34 ఎన్నికలు పోతాయి. అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒకవేళ జైలుకి వెళితే ఆ నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఎవరు? ఆల్రెడీ ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తం నేనే అని చెప్పేసి ఓ ప్రక్కన పార్టీలోని చాలామంది గట్టిగా గళం వినిపిస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెబితే అదే అనే పరిస్థితులు ఉన్నాయి. సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారా, భారతి గారు ఉంటారా, వేరే వాళ్ళు ఇంకా ఎవరైనా పెడతారా, అది ఎంత పార్టీ అంతర్గత విషయాలు. కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తులు, ప్రజలకు సంబంధించిన వాటి గురించి అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన. సో మరి త్వరితగతిన తేల్చుకోవాల్సింది కూడా ఆయనే. సరే కోర్టులు అడగనప్పుడు మనకేం అవసరం అని చెప్పేసి వాళ్ళు అనుకోవచ్చు, కానీ అవేవో త్వరగా తేల్చేసుకుంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ కదా. ఎందుకంటే మేమేం తప్పులు చేయలేదని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి, తేల్చేసేయమని చెప్పండి, అప్పుడు తేలిపోద్ది కదా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి, మచ్చలేని నాయకుడు అని చెప్పేసి ప్రజల ముందు చెప్పుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో అదే జరిగిందనుకోండి, ఇంకా వైసీపీకి తిరిగేదిగా చూసారా, ఎంతకాలం కొన్ని దశాబ్దంన్నర కాలం పాటు నా పైన ఆరోపణలు చేసి నా మీద మామూలుగా చేయలేదు, అల్లరి చేశారు, కానీ ఇప్పుడు కోర్టే నాకు బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చింది, నా గురించి నాకు ఎటువంటి అవినీతి మరక లేదు అని చెప్పేసి అని ఆయనే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ వైసీపీ నాయకులు కూడా కాళ్ళు ఎగరేసుకొని తిరగవచ్చు. కానీ ఆ పని చేస్తారా? చేయరు. అసలు ముందు మామూలుగా ఏదైనా కేసు ఉందంటేనే ఇక తర్వాత సంగతి తర్వాత దానికి ఇమీడియట్గా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి అది విచారణ రాకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పేసి ఆయనకు సంబంధించిన న్యాయవాదులేమో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఎలాగైనా కానీ ఇప్పుడు తండ్రి కొడుకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. అటు ఆయన అసెంబ్లీకి వెళ్ళలేడు, ఇటు ఇప్పుడు కోర్టుకి రాడు. సరే ఏం జరగబోతుంది మరి? ఆ కోర్టుకు సంబంధించిన అంశంలో ఏమైనా సరే సిబిఐ కానీ లేకపోతే ఈడీ పైన కానీ ఏమైనా ఒత్తిడిలు తీసుకొచ్చి ఆ కేసులకు సంబంధించిన అంశాలు, అంటే నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాను కాదు, ఆ ప్లేస్లో ఎవరెవరు ఉన్నా సరే, ఇంకా పక్క రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నా, ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నా, ఆ సిబిఐ కేసులు త్వరితగతిన విచారణ జరిపితే దానికి సంబంధించి అప్పుడు ఎయిదర్ వైసీపీకి క్లీన్ చిట్ అన్నా రావాలి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ అన్నా రావాలి, లేకపోతే దోషిగా అన్నా సరే నిర్ధారణ కావాలి.
ఆ రెండు కాకుండా తటస్థంగా అటు బెయిల్ పైన ఉండటం, విచారణ జరగకుండా ఉంటే ఇక ఎంతకాలమైనా ఇలాగే ఉంటుంది. న్యాయ వ్యవస్థ పైన కూడా ప్రజలకి అపనమ్మకం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదు అని చెప్పేసి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ డిమాండ్ చేశారు. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది. థ్యాంక్ యూ.